కుక్క తెలివి. ఓనాడు ఓ కుక్క తప్పిపోయి అడవిలోకి చేరింది. అది చాలా తెలివిగల కుక్క. అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది. అది ఊహించినట్టుగానే ఒక పులి తన వైపు రావడం గమనించింది. ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. ఈ రోజే నాకు ఆఖరి రోజు, తెలియక ఈ అడవిలోకి వచ్చి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను అని తన వైపు వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది. అప్పుడే దానికి ఒక ఆలోచన వచ్చింది. పులికి వినబడేట్టుగా, అబ్బా, ఈ పులి చాలా రుచికరంగా ఉంది, కానీ సగం కడిపే నిండిందే, ఇంకో పులి ఇటుగా వస్తే బాగుండు అని గట్టిగా చెప్పింది. ఆ మాటలు విన్న పులి, ఈ కుక్క పులిని తినిందంటే అసాధ్యురాల్లా ఉంది అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసింది. ఇదంతా చెట్టుపై నుంచి గమనిస్తున్న కోతి ఎలాగైనా అసలు విషయం పులికి చెప్పాలని బయలుదేరింది. వెంటనే పులి ఉన్న స్థావరానికి వెళ్ళి పులితో జరిగిన విషయం అంతా చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు పులి కోపంతో నన్నే మోసం చేస్తుందా అని కుక్క దగ్గరికి వెళ్ళసాగింది. అటుగా వస్తున్న పులిని కోతిని చూసి కుక్క ఇలా అంది. కోతి బావా, ఇంతసేపు అయింది నిన్ను పంపి, పులికి మాయ మాటలు చెప్పి తీసుకురావడానికి ఇంత సమయం పట్టిందా అని కోతితో అంది. ఆ మాటలు విన్న పులికి వెన్నులో వణుకు పుట్టింది. కోతి కూడా నన్ను మోసం చేసింది అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తసాగింది. ఇదండి కుక్క తెలివి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.